సో హలో గైస్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. సో ఈ వీడియోలో మనం ఆడిటింగ్ నుంచి ఇంట్రడక్షన్. సో ఆడిటింగ్ ఇస్ మనకు ఒక టాపిక్లో ఒక భాగంగా ఉంది కాబట్టి సో ఆడిటింగ్ ఏ విధంగా ఉంటుంది, ఆడిటింగ్ ద్వారా మనం ఏం నేర్చుకుంటాం అసలు అనేది చూద్దాం. సో ఆడిటింగ్ అంటే యాక్చువల్లీ ఏం లేదండి, సింపుల్గా మనం దీన్ని అకౌంటింగ్ వేలో చూడకుండా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఆడిటింగ్ అనేది సింపుల్ ఏ విధంగా ఉంటుందంటే, సరే దాని డెఫినేషన్ చూద్దాం. కన్సర్న్ with a make an analytical and critical examination of the books of accounts. చూడండి, అనలిటికల్ అండ్ క్రిటికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఆడిటింగ్ అంటే ఏంటి అంటే, సో ఫైనల్గా వేసేది ఆడిటింగ్ అంటే మనం చేసినటువంటి అకౌంట్స్లో మన మిస్టేక్స్ ఉంటే దాని ఫైనల్ అవుట్పుట్ ఆ క్లయింట్కి కానీ ఆ ప్రొప్రైటరీకి కానీ ఇచ్చేటువంటి ఆ ప్రాసెస్ని మనం ఆడిటింగ్ అంటాం. సో అన్ని కంపెనీలు ఆడిట్ చేయాలని రూల్ ఏం లేదు, అది వాళ్ళ ఇష్టం. సో ఖచ్చితంగా అకౌంటింగ్ అనేది ఖచ్చితంగా వేయాలి. వన్స్ అకౌంట్స్ జరిగాక ఆడిటింగ్ చేయాలా లేదనేది వాళ్ళ ఇష్టం, అది కంపెనీల మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ ఆడిటింగ్ అనేది ఒకసారి ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ మనకి అకౌంట్స్లో బుక్ కీపింగ్ ఉంటుందండి. ఓకేనా, అసలు ఆడిటింగ్ ఎక్కడాక వస్తుందంటే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ బుక్ కీపింగ్ చేస్తాం అకౌంట్స్లో భాగంగా ఒక కంపెనీలో బుక్ కీపింగ్. సో బుక్ కీపింగ్ ఎండ్ అయ్యాక అకౌంటెన్సీ. సో అకౌంటింగ్ అంటాం, మనం అకౌంటెన్సీ చేస్తాం. అకౌంటెన్సీ అయిపోయాక ఆడిటింగ్ చేస్తాం. ఓకేనా, ఆడిటింగ్ చేయడం జరుగుతుంది. అంటే అకౌంటెన్సీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వేర్ బుక్ కీపింగ్ ఎండ్స్. అకౌంటెన్సీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వేర్ బుక్ కీపింగ్ ఎండ్స్. ఆడిటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వేర్ అకౌంటెన్సీ ఎండ్స్. ఓకేనా, ఆడిటింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, వేర్ అకౌంట్స్ అనేవి మొత్తం పూర్తయిన తర్వాత చేసే ప్రక్రియను ఆడిటింగ్ అంటాం. సో ఫస్ట్ బుక్ కీపింగ్ చేస్తాం, తర్వాత అకౌంటెన్సీ చేస్తాం, తర్వాత ఆడిటింగ్ చేయడం జరుగుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే మన క్వశ్చన్లో ఏ విధంగా అడగొచ్చు అంటే, వాట్ ఈస్ మీన్ బై ఆడిటింగ్. ఆడిటింగ్ అంటే ఏంటని చెప్పి ఇంత పెద్ద మీనింగ్ అడగడండి, సింపుల్ లాజికల్ అడుగుతాడు. మనం డిగ్రీలో అయితే ఇదంతా రాస్తాం, బికాస్ ఆఫ్ 2 మార్క్స్ 5 మార్క్స్ అది కావాలి కాబట్టి. సో కాంపిటేటివ్ ఎలా అడుగుతాడంటే, ఆడిటింగ్ అని ఇచ్చేస్తాడు, వాట్ ఈజ్ ఆడిటింగ్, లేదా ఆడిటింగ్ ఇచ్చి క్వశ్చన్ మార్క్ ఇస్తాడు. ఆడిటింగ్ క్వశ్చన్ మార్క్ ఇచ్చి వేర్ బుక్ కీపింగ్ ఎండ్స్, వేర్ అకౌంటెన్సీ ఎండ్స్. సో ఇంకేదో ఆప్షన్ ఇచ్చి కింద నన్ ఆఫ్ దిస్ ఇస్తాడు. మనం ఆడిటింగ్ అంటే ఏం చేస్తాం, వేర్ అకౌంటెన్సీ ఎండ్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లేదా అకౌంటెన్సీ వాట్ అంటే ఏంటి, వేర్ బుక్ కీపింగ్ ఎండ్స్. లేదా క్వశ్చన్ ఏ విధంగా వచ్చి అంటే, బుక్ కీపింగ్ ఎండ్స్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి. ఓకేనా, బుక్ కీపింగ్ ఎండ్స్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి. ఆప్షన్లో అకౌంటెన్సీ ఇవ్వచ్చు, ఆడిటింగ్ ఇవ్వచ్చు, సో ఇంకా ఏమన్నా ఆడిటింగ్ ఇవ్వచ్చు, సో ఫైనల్ అకౌంట్స్ అని ఇవ్వచ్చు. సో మనం ఏం చేస్తాం, ఆడిటింగ్ చూపిస్తాం. ఎందుకంటే బుక్ కీపింగ్ అయిపోయాక మనం చేసేది అకౌంటెన్సీ చూపిస్తాం. లేదా అకౌంటెన్సీ ఎండ్ అయ్యాక వచ్చేటటువంటి ప్రాసెస్ ఏంటి, ఆడిటింగ్ అడగవచ్చు, బుక్ కీపింగ్ అడగవచ్చు, మళ్ళీ ఫైనల్ అకౌంట్స్ అడగవచ్చు. సో అకౌంటెన్సీ ఎండ్ అయ్యాక వచ్చేది ఆడిటింగ్. సో ఈ 3 విధాలుగా ఉంటాయండి. అంటే ఏంటి అంటే, సింపుల్గా ఆడిటింగ్ అంటే ఏంటంటే, మనం బుక్ కీపింగ్ స్కూల్లో ఏరినామనుకోండి, బుక్స్ రాస్తాం, స్కూల్లో ఏరి బుక్స్ రాయడం జరుగుతుంది. సో బుక్స్ రాసాక ఏంటి అంటే, నేర్చుకున్నాక ఏం చేస్తాం, అకౌంటెన్సీ అంటే ఏంటంటే ఎగ్జామినేషన్ అనుకోండి, ఒక ఎగ్జామ్ రాస్తాం, ఎగ్జామినేషన్. సో ఈ ఎగ్జామ్ అయ్యాక మనం రాసింది కరెక్టా రాంగా అని తెలియాలంటే చేసేటటువంటి ప్రాసెస్ని ఏమంటామంటే ఆడిటింగ్ అంటాం. అంటే ఆడిటింగ్లో మనకు తెలిసే విషయాలు ఏంటంటే, ఆ కంపెనీలో బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో జరిగినటువంటి మిస్టేక్స్ ఏమన్నా ఉంటే అది ఆడిటింగ్లో మనకి తెలియడం జరుగుతుంది. అంటే సింపుల్గా మనం ఇక్కడ నేర్చుకున్న దాన్ని రాసినప్పుడు ఆ రాసింది రైటా రాంగా అని తెలిపేది ఆడిటింగ్. సింపుల్గా కంపెనీలో బుక్ కీపింగ్ చేస్తాం, దాని తర్వాత అకౌంటెన్సీ చేస్తాం. మరి అకౌంటెన్సీ క్లియర్గా ఉందా లేదా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ట్రూత్ఫుల్గా ఉందా లేదా అని మనకు ఖచ్చితంగా తెలియాలంటే ఆడిటింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో సింపుల్ చెప్పాలంటే ఆడిటింగ్ అంటే ఇదండి. సో మరి ఆడిటింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వేర్ అకౌంటెన్సీ ఎండ్స్. మరి అకౌంటెన్సీకి ఆడిటింగ్కి మధ్య డిఫరెన్స్ ఏముంటాయి, ఓకేనా, కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేస్తే. సో సింపుల్గా మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే, సో నేచర్, దాని స్వభావం ఏ విధంగా ఉంటుంది, అకౌంటెన్సీ కానీ ఆడిటింగ్ కానీ. అకౌంటెన్సీ స్వభావం ఏంటండి, ప్రిపరేషన్ ఆఫ్ అకౌంట్స్. ఒక కంపెనీలో ఇయర్ మొత్తం జరిగేటటువంటి ఆ సేల్స్ కావచ్చు, పర్చేజెస్ కావచ్చు, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇష్యూస్ అన్నీ కూడా బుక్స్లో ఎంటర్ చేయడం, అంటే బుక్స్లో ప్రిపరేషన్ చేయడమే అకౌంటెన్సీ అంటాం. అకౌంట్స్. నెక్స్ట్ ఆడిటింగ్ ఏంటంటే, రెఫర్స్ టు
ఎగ్జామినేషన్ అండ్ చెకింగ్ ఫినాన్షియల్ రికార్డ్స్. అంటే ఇక్కడ అయిపోయినటువంటి ప్రిపరేషన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్లో అయినటువంటి మ్యాటర్ని ఇక్కడ వీళ్ళు ఆడిటింగ్లో ఏం చేస్తారు, రిఫర్ చేస్తారు, మన మిస్టేక్స్ ఉన్నాయో చూస్తారు, ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇవన్నీ కూడా జరుగుతుంది. కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది. సో నెక్స్ట్ చూస్తే ఆబ్జెక్టివ్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి ఆబ్జెక్టివ్స్. సో ట్రేడింగ్ ఆఫ్ బిజినెస్. ఓకేనా, ట్రేడింగ్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్. సో ఒక ఫినాన్షియల్ ఇయర్లో జరిగేటటువంటి మొత్తం వ్యాపార వ్యవహారాలని ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది, అంటే రిజల్ట్ రావడం జరుగుతుంది. ఓకేనా, మనం ఇయర్ మొత్తం చేసినటువంటి ట్రేడింగ్ బిజినెస్ అంటే వర్తకపు సంబంధించినటువంటి రిజల్ట్ ఏమైతే ఉంటాయో స్టేట్మెంట్స్, వాటి ద్వారా రిజల్ట్స్ అంటే ప్రాఫిటా గెయినా ఇవన్నీ కూడా మనకి అకౌంటెన్సీ ద్వారా తెలియడం జరుగుతుంది. ఇక్కడ ఆడిటింగ్లో ఏం తెలుస్తుంది అంటే కరెక్షన్ అండ్ జస్టిఫికేషన్. అంటే ఫైనల్ అకౌంట్స్లో మనం ఏమన్నా మిస్టేక్ చేస్తే వాటిని కరెక్షన్ చేసి వాటికి సంబంధించినటువంటి జస్టిఫికేషన్ మనకు ఆడిటింగ్ ద్వారా చేయడం జరుగుతుంది. ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆడిటింగ్ ఈస్ దట్ వన్. నెక్స్ట్ చూస్తే క్వాలిఫికేషన్. అంటే అకౌంట్స్ని ప్రిపేర్ చేయడానికి ఏం క్వాలిఫికేషన్ కావాలి, ఆడిటింగ్ని ప్రిపేర్ చేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ కావాలి. సో మామూలుగా మన బిజినెస్లో చూసుకుంటే అకౌంట్స్ని ప్రిపేర్ చేయడానికి మామూలుగా ఇక్కడ నాట్ టు బి ఏ సిఏ, అంటే సిఏ అంటే చార్టెడ్ అకౌంట్. చిన్న కంపెనీలలో మామూలుగా కంపెనీలో అకౌంట్స్ని ప్రిపేర్ చేయాలంటే చార్టెడ్ అకౌంట్ అవ్వాల్సిన పని ఏం లేదు. సో మనకు తెలుసు అవన్నీ. సో క్వాలిఫికేషన్ అంటే అకౌంటెన్సీలో మనకి ఏంటంటే అతను చార్టెడ్ అకౌంట్ అవ్వాల్సిన పని ఏం లేదు. ఓకేనా, బట్ ఆడిటింగ్లో మాత్రం మస్ట్ బి ఏ చార్టెడ్ అకౌంట్. ఎందుకంటే ఒక ఆడిటింగ్ చేయాలంటే అకౌంటెన్సీ మీద పట్టు ఉండాలి, చాలా విషయాల్లో పట్టు ఉండాలి. అంటే ఏంటి అంటే ఒక సబ్జెక్ట్ ఇప్పుడు ఒక సబ్జెక్ట్ రాశారండి ఒకరు, ఓకేనా, అందులో మిస్టేక్స్ ఉన్నాయా లేదా తెలియాలి అని ఒక దగ్గరికి ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాశారు, దాన్ని నేను కరెక్షన్ చేస్తున్నా అంటే మీకన్నా గొప్పగా నాకు సబ్జెక్ట్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అంటే మీరు ఎక్కడ మిస్టేక్ చేసిరు అనేది నాకు తెలిసి ఉండాలి. నాకు తెలియాలంటే ఆ సబ్జెక్ట్ మీద నాకు పూర్తి పట్టు ఉండాలి. సో ఆడిటింగ్ కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ ఫైనల్ అకౌంట్స్లో జరిగినటువంటి ఆ మిస్టేక్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేసి జస్టిఫికేషన్ చేయాలంటే ఖచ్చితంగా అతను మస్ట్ బి ఏ చార్టెడ్ అకౌంటెడ్. ఖచ్చితంగా అతను చార్టెడ్ అకౌంటెడే ఉండాలి. ఓకే, ఇక్కడ అకౌంటెన్సీలో అవసరం లేదు. నెక్స్ట్ అపాయింట్మెంట్ అంటే మామూలుగా అకౌంట్స్లో వర్క్ డైరెక్ట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇక్కడ డైరెక్ట్గా మేనేజ్మెంట్ కింద వర్క్ చేసేటటువంటి అపాయింట్మెంట్స్ అయితే ఉంటాయి మనకు మామూలుగా. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే నాట్ ఎంప్లాయ్. సో ఇక్కడ ఆడిటింగ్లో వచ్చేసరికి ఆడిటింగ్ ఎవరు చేస్తారంటే కంపెనీలో ఉండే వ్యక్తి ఖచ్చితంగా ఆడిటింగ్ చేయడానికి. ఎందుకంటే మనం చేసిన మిస్టేక్స్ని ఎత్తి చూపాలంటే ఖచ్చితంగా అతను బయటవాడై ఉండాలి. సో ఆడిటింగ్ ఎప్పుడు ఆడిటర్ చేస్తాడు, బట్ అతను ఎంప్లాయ్ మాత్రం కాదు. నెక్స్ట్ అపాయింటెడ్ బై ప్రొప్రైటరీ విత్ స్పెసిఫిక్ పర్పస్. సో ప్రొప్రైటరీ మీద స్పెసిఫిక్ పర్పస్లో అతను అపాయింటెడ్ అవుతాడు. ఓకేనా, సో నాట్ అన్ ఎంప్లాయ్, అతను ఎంప్లాయ్ కాదు, అతను ఒక విధంగా స్పెసిఫిక్ పర్పస్ అంటే ఒక బుక్లో జరిగేటువంటి ఆ విషయాల గురించి ఆ మ్యాటర్ని ఫైండ్ అవుట్ చేయడానికి అతను అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. సో క్లయింట్ చేయొచ్చు, సో అతను చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్కోప్ అంటే ఎక్కడ దాకా ఉంటుందంటే సో రిస్ట్రిక్టెడ్ టు ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. సో ఇక్కడ స్కోప్ ఏంటంటే ఓన్లీ ఫినాన్షియల్ స్టేట్మెంట్ని రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు లాస్ట్ వరకు అంతే. బట్ ఇక్కడ స్కోప్ అనేది ఆడిటర్ అండ్ క్లయింట్. అంటే ఇక్కడ ఏంటి అంటే క్లయింట్ ఆడిటర్ చెప్తాడు ఈ విషయాలు నువ్వు చూడాలి. సో అది ఖచ్చితంగా ఆడిటర్కి మరియు క్లయింట్కి జరిగేటటువంటి మధ్య అండర్స్టాండింగ్ లేదా అగ్రిమెంట్లో ఉంటుందండి. ఆ అగ్రిమెంట్లో ఖచ్చితంగా ఉంటుంది. మనం ఏ విషయాల మీద అంటే ఆడిటర్కి క్లయింట్కి ఖచ్చితంగా ఒక అగ్రిమెంట్ ఉంటుంది. నువ్వు దీని మీద వర్క్ చేయాలి, దీని మీద నాకు ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి, దీని మీద జస్టిఫికేషన్ కావాలని ఒక అగ్రిమెంట్ ఉంటుంది. సో దాన్ని ఆధారంగా ఆ స్కోప్ వరకే అతను ఆడిటర్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూస్తే కమెన్స్మెంట్. ఓకేనా, సో వేర్ ద బుక్ కీపింగ్ ఎండ్స్. అంటే ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే అకౌంటెన్సీ మనం ఇందాక చూసాం కదా, ఇందాక చెప్పాం కదా అకౌంటెన్సీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే బుక్ కీపింగ్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో. సో బుక్ కీపింగ్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో ఇక్కడ అకౌంటెన్సీ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మరి ఆడిటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే వేర్ అకౌంటెన్సీ ఎండ్. సో ఇక్కడ సింపుల్గా మూడే అండి. సో బుక్ కీపింగ్ అండ్ అకౌంటెన్సీ అండ్ ఆడిటింగ్ మూడింటికి అవినాభావ సంబంధం ఉంటుంది.
సో బుక్ కీపింగ్ అండ్ అకౌంటెన్సీ అండ్ ఆడిటింగ్, ఈ మూడింటికి కూడా అవినాభావ సంబంధం ఉంటుంది. ఒకటి ఎండ్ అవ్వగానే ఒకటి స్టార్ట్ అవుతుంది, ఒకటి ఎండ్ అవ్వగానే ఒకటి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో రైట్. సో ఖచ్చితంగా బిట్ అంటే నేను అనుకుంటా ఆడిటింగ్లో ఖచ్చితంగా ఆడిటింగ్ గురించి అంటే ఆడిటింగ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి సో ఆడిటింగ్ డెఫినేషన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అలా అని పెద్ద లైన్లో అడగడానికి కాదు, సింపుల్ లాజిక్గా అడగడానికి, అంటే దాని ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దాని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో మనం అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రెమ్యూనరేషన్. ఓకేనా? రెమ్యూనరేషన్. సో అకౌంటెన్సీలో అయితే అకౌంటెంట్కి రెమ్యూనరేషన్ ఎలా ఉంటుంది అంటే మంత్లీ సాలరీ ఉంటుందండి. ఆ మేనేజ్మెంట్ నిర్ణయించినటువంటి ఆ మంత్లీ సాలరీ ప్రకారం, ఓకేనా, ఆ మంత్లీ సాలరీ ప్రకారం ఎవ్రీ మంత్ అతను సమ్ పేమెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ సమ్ పేమెంట్ తీసుకోవడం జరుగుతుంది. అదే మనకి ఇక్కడ ఫిక్స్డ్ అమౌంట్ అంటే ఏంటి అంటే ఆడిటింగ్ అనేది కొంత కాలానికి చేస్తాడు కాబట్టి అగ్రిమెంట్లో ఉంటుంది. ఇయర్ మొత్తం ఆడిటింగ్ చేయరు కదా, ఇయర్ మొత్తం ఆడిటింగ్ చేయరు. ఎప్పుడైతే ఆ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎప్పుడైతే అయిపోతుందో, అకౌంటెన్సీ ఎప్పుడైతే అయిపోతుందో, సో ఆడిటర్ ఏం చేస్తారు, ఆడిటర్కి క్లయింట్కి ఏం సంబంధం ఉంటుందంటే మంచిగా చెప్పాలంటే సింపుల్గా ఆడిటర్కి క్లయింట్ ఆడిటర్ని మీట్ అవుతాడు, చెప్తాడు ఇంత వేయాలి, ఈ పని చేయాలి, ఇంత తీసుకో. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ అగ్రిమెంట్. వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి అగ్రిమెంట్ మీద ఆ అమౌంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఖచ్చితంగా హ్యూజ్ అమౌంట్ ఉంటుంది. సో చార్టెడ్ అకౌంట్ చేసిన వాళ్ళు ఆడిటింగ్ చేయాలంటే ఎంత అమౌంట్ తీసుకుంటారో మీకు తెలిసే ఉంటుంది, చాలా సంపాదిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఆడిటర్కి అండ్ క్లయింట్కి మధ్య ఉండేటటువంటి అగ్రిమెంట్ భాగంగా ఆ రెమ్యూనరేషన్ అనేది ఫిక్స్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూస్తే నాలెడ్జ్. ఇక్కడ నాలెడ్జ్ అంటే ఓకే, ఇక్కడ అకౌంట్ కదా, అకౌంటెన్సీలో నాలెడ్జ్ అంటే మనకి ఇక్కడ ఖచ్చితంగా మనకి ఆడిటింగ్ మీద నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. అకౌంటెన్సీలో మనకి ఆడిటింగ్ మీద నాలెడ్జ్ అనేది ఉండాల్సిన అవసరం లేదు. సో మనం ఏంటంటే బుక్ కీపింగ్ చేస్తాం, అకౌంటెన్సీ చేస్తాం కాబట్టి అక్కడ ఆడిటింగ్ మీద నాలెడ్జ్ అనేది మనకు ఉండాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఆడిటింగ్ మీద ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి అండ్ ఫినాన్షియల్ అకౌంటెన్సీ మీద నాలెడ్జ్ ఉండాలి. అంటే ఖచ్చితంగా ఇక్కడ మనం సింపుల్ ఈ రెండు పాయింట్లను చూడాలంటే నాలెడ్జ్ అంటే మనం ఇందాక క్వాలిఫికేషన్లో చూసినప్పుడు, ఓకేనా, అకౌంటెన్సీ చేయాలంటే వాడు సిఏ అవ్వాల్సిన అవసరం లేదు, చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఖచ్చితంగా అతనికి అన్ని విషయాల మీద చేయాల్సిన అవసరం లేదు, అన్ని విషయాలు తెలిసిన పని లేదు. బట్ ఆడిటింగ్ చేయాలంటే అతను ఖచ్చితంగా ఏం అవ్వాలన్నా చార్టెడ్ అకౌంటెంటే కావాలి. ఆడిటింగ్ చేయాలంటే అతను ఖచ్చితంగా ఏం కావాలి, చార్టెడ్ అకౌంటెంటే కావాలి. అంటే అతను ఖచ్చితంగా అకౌంటెన్సీ మీద ఆడిటింగ్ మీద గ్రిప్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో నాలెడ్జ్ ఇది. నెక్స్ట్ టైం పీరియడ్. సో టైం పీరియడ్ అంటే త్రూ ఆఫ్ ది ఇయర్. సో అకౌంట్స్ ఎప్పుడు త్రూ ఆఫ్ ది ఇయర్ జరుగుతాయి కదా. సో ఆ ఇయర్లో జరిగినటువంటి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని రికార్డింగ్ చేస్తూ ఉంటారు అకౌంటెన్సీలో. సో ఇది త్రూ ఆఫ్ ది ఇయర్ నడిచేటటువంటి ప్రాసెస్, త్రూ ఆఫ్ ది ఇయర్. నెక్స్ట్ ఆడిటింగ్లో వస్తే టేకప్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. అంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్ అని ఎందుకు అంటున్నా అంటే ఫినాన్షియల్ అకౌంట్స్ ఎండ్ అవుతాయి కదా. సో ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ది ఇయర్ అవుతుందో, ఎప్పుడైతే మనకు మొత్తం ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఒక ఫినాన్షియల్ స్టేట్మెంట్ అకౌంట్స్ ద్వారా మనకి రెడీగా ఉంటుందో, ఎప్పుడు ఉంటుందో అది ఎండ్ ఆఫ్ ది ఇయర్లో ఉంటుంది. సో ఆ ఎండ్ ఆఫ్ ది ఇయర్లో మనం ఆడిటింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూస్తే సో ఆడిటింగ్ కూడా కొంత టైం కంటే అది క్లయింట్కి మరియు ఆడిటర్కి మధ్య ఉండేటటువంటి అగ్రిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూస్తే రిపోర్ట్. మరి రిపోర్ట్ ఏం చేయాలి? అకౌంటెన్సీలో రిపోర్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే అకౌంటెంట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు సబ్మిట్ రిపోర్ట్ టు ద ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్డ్ బై హిమ్. సో అకౌంటెంట్ అనేవాడు ఖచ్చితంగా అతని రిపోర్ట్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? బట్ ఆడిటింగ్లో ఏంటి అంటే సబ్మిట్ టు హిస్ క్లయింట్. అతను ఖచ్చితంగా అతను క్లయింట్ ఏ క్లయింట్తో అయితే అగ్రిమెంట్ చేసుకొని ఉన్నాడో అతనికి ఖచ్చితంగా అతని ఆ రిజల్ట్ని, ఆ రిపోర్ట్ని మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఆడిటింగ్ అంటే ఆ క్లయింట్కి ఆడిటర్కి మధ్య ఏం జరుగుతుంది అంటే మా కంపెనీలో ఫినాన్షియల్ రిపోర్ట్ ఈ విధంగా ఉంది, ఇందులో ఉన్నటువంటి మిస్టేక్స్ ఉంటే ఏమైనా జస్టిఫికేషన్ చేసేది ఏమైనా ఉంటే అవి మాకు చెప్పండి అని కొంత అమౌంట్కి అతన్ని పెట్టుకుంటాం కాబట్టి సో వీ హ్యావ్ టు నో ఖచ్చితంగా మనకి రిజల్ట్ అనేది తెలియాలంటే ఖచ్చితంగా ఆ ఆడిటర్ అనేవాడు ఆడిటింగ్ చేసిన తర్వాత అతని రిపోర్ట్ని మనకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ట్రూత్ఫుల్గా, ఫెయిర్గా ఉండాలి ఖచ్చితంగా.
ఎందుకంటే దిస్ ఈస్ ద లాస్ట్ స్టెప్ ఆఫ్, అంటే ఒక కంపెనీలో లాస్ట్లో జరిగేది, ఎండ్ ఆఫ్ ది ఇయర్లో జరిగే లాస్ట్ ప్రాసెస్ ఆడిటింగే కాబట్టి సో అతను ఇచ్చే రిపోర్ట్ అనేది ఖచ్చితంగా ట్రూత్ఫుల్గా ఫెయిర్ఫుల్గా ఉండాలి. దాని ద్వారా మనం జస్టిఫికేషన్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం రిపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిన పని లేదు, ఇక్కడైతే ఇవ్వాల్సిన పని ఉంది. సో దీస్ ఆర్ ఆల్ అకౌంటెన్సీకి ఆడిటర్కి ఉండేటటువంటి డిఫరెన్సెస్ అనేవి ఈ విధంగా ఉంటాయి. అంటే ఒక స్టూడెంట్కి ఒక టీచర్కి ఉండేటటువంటి సంబంధం అని చెప్పొచ్చు. ఒక ఎగ్జామ్ అయిపోయాక ఒక ఎగ్జామినర్ ఆ రిజల్ట్ని ఏ విధంగా తీస్తాడో ఇక్కడ కూడా ఒక అకౌంటెంట్స్ని చేశాక దానిని ఆడిటర్ తీసుకొని అందులో మార్పులు చేర్పులు కానీ, అందులో ఉన్నటువంటి మిస్టేక్స్ కానీ, అందులో ఉన్నటువంటి ఎర్రర్స్ కానీ వాటన్నిటిని చూసుకొని ఒక ఫెయిర్ఫుల్ ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్ని ఆ క్లయింట్కి ఆ నిర్ణీత మొత్తానికి మాట్లాడుకొని ఇస్తూ ఉంటారు ఆడిటర్. సో ఈ ఆడిటింగ్ అనేది ఖచ్చితంగా కొన్ని కంపెనీలో చేయాల్సినారు, అంటే చేయొచ్చు చేయకపోవచ్చు. సో అకౌంటెంట్స్ మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ఓకేనా? సో ఇక్కడ నేను చెప్పినటువంటి ఈ ఎండ్ అనేది ఖచ్చితంగా బిట్లు పడుతూ ఉంటాయండి. ఎందుకంటే ఎందుకు నేను దీన్ని ఎంత స్ట్రెస్ చేస్తున్నా అంటే కాంపిటేటివ్ కాబట్టి లాజికల్ వేలో బిట్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఇవన్నీ మెయిన్ పాయింట్స్ మీరు రాసుకోండి మామూలుగా. సో నేచర్ అండర్స్టాండ్ చేసుకోండి, బుక్లో బట్టి పట్టకండి. చదివి ఇప్పుడు మామూలుగా ప్రిపరేషన్ ఆఫ్ అకౌంట్స్ ఇట్లా బట్టి పట్టడం కాదు, నేచర్ దాని స్వభావం ఏంటి. ఫస్ట్ ఈ రెండింటికి నేను డిఫరెన్స్ అనేది చెప్పాను. అకౌంటెన్సీకి ఎడిటింగ్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పాను. బుక్ కీపింగ్ అకౌంటెన్సీ అండ్ అకౌంటెన్సీ అండ్ ఆడిటింగ్. ఎడిటింగ్ ఆర్ నాట్ ఆడిటింగ్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ముందే చెప్పాను. ఒక ఎగ్జామ్ రాసినాం, ఆ ఎగ్జామ్లో జరిగే మిస్టేక్స్ని మనం ఆడిటింగ్లో నేర్చుకోవడం జరుగుతుంది. సో నేచర్ అంటే దాని స్వభావం. ఇక్కడైతే మనం ప్రిపేర్ చేస్తాం, ఇక్కడైతే మనం మిస్టేక్స్ని చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా మనం చూస్తే నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ కానీ అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ క్వాలిఫికేషన్. ఇక్కడ ఖచ్చితంగా చార్టెడ్ అకౌంట్ అవసరం లేదు, ఇక్కడ అవసరం. ఎందుకు అవసరం? ఇక్కడ ఖచ్చితంగా వాటి రిజల్ట్ ఇవ్వాలి, రిపోర్ట్ ఇవ్వాలి, చాలా గొప్పవాడై ఉండాలి అకౌంటెన్సీలో. సో అట్లా అవ్వాలంటే ఖచ్చితంగా చార్టెడ్ అకౌంటెంట్ మాత్రమే చేయగలుగుతారు. నెక్స్ట్ చూస్తే అపాయింట్మెంట్. సో ఇక్కడైతే ఏం లేదు, అక్కడైతే ఖచ్చితంగా వాడు వీడు ఎంప్లాయీ కాదు, ఇండిపెండెంట్ పర్సన్. ఓకేనా? వాడు ఒక ఇండివిజువల్ పర్సన్, ఇండిపెండెంట్ పర్సన్, వానికి కంపెనీతో ఏ సంబంధం ఉండదు. ఓకే, రైట్. సో ఈ విధంగా మనకి ఆబ్జెక్టివ్స్ అనేవి ఉండడం, అంటే ఆ డిఫరెన్స్ ఇన్ అకౌంటెన్సీ అండ్ ఆడిటింగ్. ఓకే, సో దిస్ ఈస్ ద ఇంట్రో అబౌట్ ఆడిటింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ముందే ఒక అవగాహన అనేది ఇచ్చాను. అంటే ముందే ఆడిటింగ్ అంటే ఏంటి, దాంతోపాటు అకౌంటెన్సీకి ఆడిటింగ్కి డిఫరెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం. ఓకేనండి, థ్యాంక్ యూ.